బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. విచారణలో భాగంగా కాసేపట్లో మంచు లక్ష్మిని విచారించబోతున్నారు ఈడీ అధికారులు. ఎంక్వైరీలో భాగంగా బెట్టింగ్ యాప్లతో మంచు లక్ష్మి నిర్వహించిన లావాదేవీలను పరిశీలించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో హీరో రాణాతో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులను సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, తర్వాత విజయ్ దేవరకొండ, రాణాలు హాజరయ్యారు. సో కాసేపట్లో మంచు లక్ష్మి ఈడీ అధికారుల ముందుకు రాబోతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ఎంత లబ్ధి పొందారు మంచు లక్ష్మి అనే పూర్తి వివరాలు, తర్వాత ఈ ప్రమోషన్ ఎందుకు చేశారు తదితర విషయాలన్నీ కూడా విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమై ఉన్నారు. కొద్దిసేపట్లో ఈడీ అధికారుల ముందుకు మంచు లక్ష్మి వెళ్లబోతున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఎప్పుడు వస్తున్నారు మంచు లక్ష్మి ఈడీ ఆఫీస్కి? యశ్రాజ్, మరికొద్ది సేపట్లో ఈడీ విచారణకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసులో సినీ నటి మంచు లక్ష్మి విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులను ఈడీ అధికారులు విచారించారు. అయితే ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎంతవరకు చేశారన్న కోణంలోనే ఈడీ అధికారులు విచారించినారు. అందులో భాగంగానే నోటీసులు ఇస్తున్న సందర్భంగా మంచు లక్ష్మి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకురావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపు 40కి పైగా బెట్టింగ్ యాప్స్ని 29 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయా కంపెనీల నుంచి వీరికి ఎంతవరకు లబ్ధి జరిగింది, ఎంతవరకు అగ్రిమెంట్ ప్రకారం ఎంతవరకు లావాదేవీలు చేశారు, ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు జరిగాయా, అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందా, హవాలా ద్వారా ఇతర మార్గాల ద్వారా బినామీ కంపెనీలకు ఏమైనా లావాదేవీలు చేశారన్న కోణంలో మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని విచారించిన నేపథ్యంలో ఈరోజు మంచు లక్ష్మిని విచారించనున్నారు. ఇటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా, దగ్గుబాటి వీరిని సుదీర్ఘంగా 4 గంటల పాటు, విజయ్ దేవరకొండను 6 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు వారి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి. అయితే ఆయా సంస్థల నుంచి ఇటు చైనాకు సంబంధించినటువంటి దాదాపు 40 బెట్టింగ్ యాప్స్ దుబాయ్ వేదికగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు కోట్లాది రూపాయలు జరిగినట్లుగా కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే సెలబ్రిటీలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీల బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈడీ అధికారులు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆయా సంస్థలు 2000 ప్రమోషన్ ద్వారా ఎంతవరకు ఎక్కువగా లబ్ధి పొందారనేది వాళ్ళ అధికారుల దగ్గర ఒక అంచనా ఉంది, ఒక సమాచారం ఉంది. ద సేమ్ టైం బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ మొత్తం తీసుకొని రమ్మనేది ఈడీ అధికారులు చెప్పినటువంటి సూచన. బట్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్తో మంచు లక్ష్మి వచ్చే అవకాశం ఉందా, లేదంటే తర్వాత మరొకసారి సమయం తీసుకునే అవకాశం ఉందా, ఏం చెప్తూ ఉన్నారు? ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకువచ్చే ఈడీ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకునే విచారణకు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ యోలో 247 అనే బెట్టింగ్ యాప్కి మంచు లక్ష్మి ప్రమోట్ చేసినట్లుగా కూడా ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎన్ని సంవత్సరాల పాటు మీరు ఆ బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేశారు, అందుకు గాను ఎంతవరకు మీకు లావాదేవీలు జరిగాయి, ఎంత ప్రమోషన్ చేసినందుకు గాను ఎంత ఇచ్చారు, అందులో అధికారికంగా ఎంత చేకూరింది, అనధికారికంగా ఏమైనా చేకూరిందా, హవాలా మార్గం ద్వారా కూడా కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఇప్పటికే జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో వారి బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ అధికారులు విచారించనున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లో యోలో 247 అనే సంస్థ నుంచి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, ఆయా సంస్థ కంపెనీల నుంచి ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, దుబాయ్ వేదికగా కూడా ఈ లావాదేవీలు అన్ని జరిగినట్లుగా కూడా ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, బినామీ సంస్థల నుంచి ఏమైనా లావాదేవీలు కూడా జరిగాయా అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఈ రోజు విచారణకు హాజరైన అనంతరం సుదీర్ఘంగా మంచు లక్ష్మిని అయితే విచారించే అవకాశం కనిపింది. తన బ్యాంక్ స్టేట్మెంట్లో ఆయా సంస్థల నుంచి ఎంత మేరకు ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇతర కంపెనీల నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగాయా, ఎన్ని బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందన్న కోణంలో అయితే ఈడీ అధికారులు దర్యాప్తు చేయన్నారు. దర్యాప్తు అనంతరం కూడా ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, ఇటు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి. మరి ఈ రోజు విచారణలో మంచు లక్ష్మి ఏం చెప్తారు, ఎంత మేరకు లావాదేవీలు జరిగాయని చెప్తారన్న అంశాలపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది విచారణ అనంతరం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఒక్కొక్కరుగా
ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ హాజరయ్యారు, రాణా హాజరయ్యారు, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఆ కోవలో మంచు లక్ష్మి కొద్దిసేపట్లో ఈడీ అధికారుల ముందుకు వెళ్లబోతున్నారు. సో ఆ బెట్టింగ్ ప్రమోషన్స్లో భాగంగా ఎంత లబ్ధి పొందారు, ఎటువంటి లావాదేవీలు జరిగాయనేది పూర్తిగా ఈడీ అధికారులు తెలుసుకోబోతున్నారు మంచు లక్ష్మిని విచారించి.